ఓం శ్రీమాత్రే నమః. మాఘపురాణము 7వ రోజు 7వ అధ్యాయంను ఇప్పుడు తెలుసుకుందాము. లోబికి కలిగిన మాఘమాస స్నాన ఫలము. వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతంను దిలీపుడు ఇలా తెలియజేశాను. పార్వతి, చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామము గల పెద్ద నగరం ఉండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగానున్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను. కాని ఒకనాడైనను శ్రీహరిని ధ్యానించుట గాని దాన ధర్మములు చేయుట గాని ఎరుగడు. అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరవలెనన్న ఇంకనూ 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడపనిమ్ము. నీకింతైనా పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమిలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే ఆ అరుగుమూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొండని పలికెను. ఆమె దయార్థ హృదయమునకు ఆ వద్ద బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి, ఆర్య, మాఘస్నానము చేసి వెళ్ళేదనని అన్నారు కదా, ఆ మాఘస్నానమేమిటి? సెలవిండు, వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడగగా, ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘమాసము గురించి చెప్పుట నా శక్యము కాదు. ఈ మాఘమాసంలో నది ఎందుగాని తటాకమందుగాని లేక నూతి ఎందుగాని సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ల స్నానము చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీదళముతోనూ పూలతోనూ పూజ చేసి ఆ స్వామివారికి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘపురాణము పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 1 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన చేసి దాన ధర్మములు చేయవలెను. ఇట్లు చేసిన ఎడల మానవునికి రౌరవాది నరక విశేషములతో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి నాడు గాని, ద్వాదశి నాడు గాని లేక పౌర్ణమి నాడు గాని పైన ప్రకారము చెప్పినచో సకల పాపములను తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా, ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పురుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పరపరా కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానములు ఏమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో ప్రాణములు పోవుచున్నవి. ఎవరికిని ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్ళ స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే వల్లు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకొని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరు కొంత తడవు నీళ్లలో పెనుగులాడిరి. అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది.
మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు ఇద్దరకు ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకుపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకుపోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను, ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా, ఓ అమ్మ, నీవు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను, నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలుగెను అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములను పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు